వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఎవరైతే ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకోవాలనుకుంటున్నారో, ఈ యొక్క టూ వీలర్ తీసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు. కాబట్టి వీడియో యూస్ఫుల్ అయింది అనుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. ఇక వివరాలు చూసేద్దాం. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలు జోరైతే పెరిగింది. వివిధ కంపెనీలు పలు ఈ యొక్క ఈవీ స్కూటర్లను అయితే మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. దీంతో మరి భాగంగా ప్రస్తుతానికి బజాజ్ చేతక్ ఈ స్కూటర్లు విడుదలవుతున్నాయి. ఈవీ స్కూటర్లు చాలామంది తీసుకుంటున్నారు, కానీ కొంతమంది కొన్ని మిస్ అవుతున్నారు. అందులో భాగంగా ఈ యొక్క వీడియోలో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందజేస్తాము. చాలామంది ఏథర్ అని కానివ్వండి, లేకపోతే బాగా పాపులర్ అయిన బండ్లలో ఓలా కూడా ఉంది. మరి ఓలా బండ్లు ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు, కానీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిసడ్వాంటేజెస్ అయితే చిన్నవి ఉంటాయి. సహజం, అది ఏదైనా సరే. కంపెనీ కొన్ని రేట్ల పరంగా కొన్నిటిని కాంప్రమైజ్ చేస్తూ వస్తాయి. అయితే బజాజ్ చేతక్లో మాత్రం చాలా అరుదుగా, చాలా తక్కువగా మనకి ఏంటంటే డిసడ్వాంటేజెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్లో ఈ యొక్క బండి దిగినప్పుడు చాలామంది కొత్తగా దిగింది కదా అనుకుని వెనకబడి వేశారు, కానీ ఇప్పుడు మాత్రం ఈ బండి చూస్తూ ఉంటే మాత్రం మంచి లుక్స్, స్టైలిష్ లుక్స్తో పాటు చాలా అద్భుతమైన ఫీచర్స్ అయితే అందిస్తూ ఉన్నాయి. ఇక వాటిలో మనకి చూసుకున్నట్లయితే కనుక, మరి దీని ధర అనేది గమనించినట్లయితే కనుక 3503 స్కూటర్లో కేవలం మనకు చూసుకున్నట్లయితే 1.10 లక్షలకు అందుబాటులో అయితే ఉంది. దాని ప్రత్యేకతలు, ఇతర వివరాలను అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బజాజ్ కంపెనీ 2024 డిసెంబర్లో సరికొత్త చేతక్ 35 సిరీస్ స్కూటర్లను అయితే ప్రవేశపెట్టింది. ఇక వీటిలో 3501, 3502, 3503 అనే 3 రకాల వేరియంట్లు అయితే ఉన్నాయి. మరి దానికి సంబంధించిన కలర్స్ కూడా మీరు గూగుల్ సెర్చ్ చేసినట్లయితే దొరుకుతాయి. అయితే వీటిలో టాప్ వెహికల్స్ అయితే కొన్ని ఉన్నాయన్నమాట. మరి ఇందులో చాలామంది కలర్స్ పరంగా కూడా ఇష్టపడుతూ ఉంటారు. స్పైక్ 3501, అలాగే మిడ్ స్పైక్ మరి 3502, ఎంట్రీ లెవెల్ 3503గా అయితే నిర్ణయించారు. వీటిలో మొదటి 2 వేరియంట్ల ధరలను కూడా గతంలోనే ప్రకటించారు. అయితే మూడోదైన 3503 ధరను ఇటీవల వెల్లడించారు. దీని ధరను చూసినట్లయితే 1.10 లక్షలుగా అయితే మనకి నిర్ధారించారు. అయితే అలాగే 3501 వేరియంట్ చూసినట్లయితే 1.30 లక్షలకు, అదేవిధంగా 3502 వేరియంట్ చూసుకున్నట్లయితే 1.22 లక్షల రూపాయలకు అందుబాటులో అయితే ఉంది. మరి యొక్క డిజిట్స్ అనేది మీరు గూగుల్ చేసినట్లయితే ఎగ్జాక్ట్ దానికి సంబంధించిన వెహికల్ అయితే మీరు చూడొచ్చు గూగుల్లో. అయితే టాప్ స్పైక్ అయిన 3501 వేరియంట్తో పోల్చితే కనుక 3503 స్కూటర్ ధర దాదాపు అయితే 20,000 రూపాయలు అయితే తక్కువగా ఉంది. ఇక కలర్, ఎల్సిడి, ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, అదేవిధంగా హిల్ హోల్డ్ అసిస్ట్ మనకు చూసినట్లయితే ఎప్పుడైనా కొండెక్కుతున్నప్పుడు వెనక్కి వెళ్ళిపోకుండా ఈ యొక్క హిల్ హోల్డ్ అసిస్ట్ కూడా మనకు అందుబాటులో అయితే ప్రతిదీ కూడా బజాజ్ చేతక్లో అయితే అమర్పరిచారు. ఇక అదేవిధంగా బ్లూటూత్ ద్వారా స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, మ్యూజిక్ కంట్రోల్, అదేవిధంగా కాల్ మేనేజ్మెంట్ తదితర ఫీచర్లు అయితే ఇందులో ఉన్నాయి. ఇకపోతే ఎల్ఈడి హెడ్లైట్తో పాటు ఎకో, స్పోర్ట్స్ తదితర రైడ్ మోడ్లతో పాటు అందుబాటులో కనిపిస్తుంది. రైడ్ మోడ్ అంటే ఏంటో కాదు, స్పోర్ట్స్ మోడ్ మనం అయితే కన్వర్ట్ చేసినట్లయితే కనుక జస్ట్ మనకి చేంజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ మనకి మోడ్లో స్పోర్ట్ మోడ్ పెట్టుకున్నట్లయితే చాలా స్పీడ్ అయితే మనకు అందుకుంటుంది అనమాట. వెనకాతలు ఉన్న వాళ్ళు ఒక్కసారిగా తులుకుపడే అంత స్పీడ్ అయితే ఇనిషియల్ పికప్ అనేది ఉంటుంది. ఈ స్పోర్ట్ మోడ్ ప్రతిసారి ఉపయోగించాల్సిన అవసరం అయితే ఉండదు. ఎప్పుడైనా మీరు ఓవర్టేక్ చేయాలనుకున్నప్పుడు కొంచెం చిన్న సందర్భాల్లో మనం ఓవర్టేక్ చేసేటప్పుడు మాత్రం ఇటువంటి స్పోర్ట్ మోడ్ను ఉపయోగించడం వల్ల ఇనిషియల్గా పికప్ అనేది చాలా ఫాస్ట్గా అందుకుంటుంది. ఈ యొక్క స్పోర్ట్ మోడ్ అందుకే ఉపయోగపడుతుంది. మరి అదేవిధంగా మనకి ఇప్పుడు రైడ్ చేస్తున్నప్పుడు ఉండే యొక్క స్పీడ్ అంటే మరింత ఇంకా ఎక్కువ స్పీడ్ని అయితే ఈ యొక్క స్పోర్ట్ మోడ్లో మనం చూడొచ్చు. మిగిలిన వాటితో పోల్చితే కనుక చాలా ఫ్యూచర్లు అయితే ఇందులో ఉండవన్నమాట. ముఖ్యంగా ఏదైతే ఉందో ఫ్రంట్ డిస్క్ బ్రేక్లు, టచ్ స్క్రీన్, ఇన్స్ట్రుమెంటు, కస్టర్లు ఇలా అమర్చలేదు. కొన్ని అయితే మిస్ అవుతాయి ఇందులోని, ఈ యొక్క వేరియంట్లోని. కానీ 35 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్తో కొత్త స్కూటర్ని అయితే తీసుకొచ్చారు. మరి ఇది చాలా వరకు మంచి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవాలి. ఇక 3501, 3502 వేరియంట్లు మాదిరిగానే 3503లో 3.5 KWH బ్యాటరీ ప్యాక్ ఏర్పాటైతే చేశారు. ఇక అదేవిధంగా గంటకు గరిష్టంగా 63 కిలోమీటర్ల వేగంతో పరుగులైతే తీస్తుంది. సింగిల్ ఛార్జ్ పైన సుమారు 155 కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుందని అంటున్నారు. మరి దీని పట్ల మనం చూసినట్లయితే రఫ్గా 55 కట్ చేసుకున్నా కూడా 100 అయితే ఖచ్చితంగా వస్తుందని అంటున్నారు. మరి ఇండిగో బ్లూ, మరి అదేవిధంగా బ్రూకిన్ బ్లాక్, సైబర్ వైట్, మాట్ గ్రే తదితర 4 ఆకర్షణమైన రంగుల్లో అయితే అందుబాటులో తీసుకొచ్చారు. ఎక్కువగా చూసినట్లయితే ఇండిగో బ్లూ అనేది చాలామందిని ఆకర్షించింది. ఎక్కువ మంది ఈ యొక్క కలర్ని అయితే తీసుకోవడానికి అయితే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే కొంచెం షైనింగ్గా సరికొత్త స్టైలిష్ లుక్తో పాటు మనకైతే ఇది కనిపిస్తూ ఉంది. ఇక చాలా వరకు చూసినట్లయితే కొత్త చేతకు 3503 వేరియంట్ బుకింగ్లు ఇప్పటికే ప్రారంభమైతే అయ్యింది. మే మొదటి వారం నుంచి డెలివరీలు అయితే చేస్తారు. కాగా
మార్కెట్లో ఉన్న ఈవీ టూ వీలర్స్తో పాటు ఇప్పుడు ఇది చాలా గట్టి పోటీ ఇస్తుందని చెప్పుకోవాలి. మంచి మంచి స్టైలిష్ లుక్స్తో పాటు ఫీచర్స్ కూడా అదరగొట్టారని చెప్పుకోవాలి.